101 అండి. 105 శివ చెప్తుంటే అర్థం కావట్లేదు. 105 కీర్తన 1 నుంచి 5 వరకు చదవండి. మైక్ ఉందండి, మైక్లో చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునే యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన సూచి క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకుని. ఈ సమయంలో గృహస్థుల సాక్ష్యం తెలియజేయండి. సాక్ష్యం తెలియజేసిన తర్వాత వాక్యంలోకి వెళ్దామండి. త్వరగా రండి. సాక్ష్యం తెలియజేసిన తర్వాత ఎవరైనా పర్లేదు. దేవుని మహిమపరచాలని మరి దైవజనులకు కూర్చున్న సంఘస్థులందరికీ మీ అందరికీ రోజుగారండి. మరి ఈరోజు ప్రార్థన తెచ్చుకున్న కారణం ఏంటంటే దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసేది. దేవుడు నా పట్ల, మా అమ్మ పట్ల, మా తల్లి పట్ల, మా తల్లి, మా కుటుంబం పట్ల దేవుడు చాలా ఎన్నో మేలు చేసి చెప్పుకోవడం మేలు చేసేది. దేవుడు ఈరోజు నా దేశంలో ఏమంటే కేవలం దేవుని కృపని. ఈరోజు ఈ చిత్రాలు అంటే దేవుడి కృపం. ఎక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో చిన్న చిన్న జాబులతో అక్కడెక్కడ వచ్చింది, అలాగే బతుకుతున్నామండి. మరి దేవుడు ఎక్కడున్నా సరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడికి ఏమి ఇచ్చినా శివరామం తీర్చలేదు. దేవుడు నా తండ్రి పట్ల మరి చాలా చాలా మేలు చేశాడు. నా తండ్రి మరి మరణించిన కూడా తిరిగి లేకపోయింది. దేవుడు ఎక్కడో మరణ స్థితిలో ఉండి దేవుడు లేకపోయింది. మరి నా తండ్రి మారేది అనుకున్నాం, కానీ ఇంకా రక్షణ తీసుకొని వెళ్తాను, ఇంకా మారాలని. మరి మా తల్లి కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన పెట్టండి. ఈ రోజు ముఖ్యంగా ప్రార్థన పెట్టుకుంటే మా పల్లెలు తల్లి భర్తనండి. ఈరోజు ఇంట్లో ఆడుతున్న పెద్దపడండి తెలివితేటలో జ్ఞానంలో మంచి జ్ఞానం ఉండాలని, మరి మంచిగా చదవాలని మా ఏంటంటే మేము తల్లిదండ్రులు చదివించారు. అంత మాత్రమే మేము చదువుకోలేదు, తల్లిదండ్రులు మాత్రం మేము చదివించారు. మేము అంతగా చదివించలేదు. మాకు ఏమైనా ఇప్పుడు కదలటానికి వెళ్ళిపోవాలి, ఆ పని తీసుకున్నాం. పిల్లలు బాగా చదివించారు. ఇప్పుడు మాకున్నారు మీ అందరికీ కూడా దేవుడు ఎదగాలండి. ఈ పిల్లలందరూ కూడా దేవుళ్ళు మంచిగా ఎదిగి మంచిగా చదివితేనే ఈ దూరం ఈ చదువు లేకపోతే ఎవరు ఇల్లు లేదండి. తండ్రి గట్ట మొత్తం అధికారులు ఉన్నారు. ముందుగా పిల్లలందరినీ మంచిగా చదివించి, అందరికీ కూడా మంచిగా చదివించి మంచి జ్ఞానంతో అందరినీ కూడా దీవించాలని మరి పవిత్ర పుట్టినరోజు సందర్భంలో ఈ పాటలు పెడుతున్నాం. మరి అన్నయ్య మా వదిన కూడా, మా వదిన స్కూల్లో వచ్చిన జాబ్ చేస్తున్న వారు అన్నయ్య కూడా దేవుడు చెప్తామండి. దేవుడు చెప్తానంటే ఏం చేయాలి. దేవుడు అన్నయ్య కూడా పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. మరి అన్ని కుటుంబం కోసం కూడా పాటలు ముఖ్యంగా ట్రాఫిక్ పల్లవి మరి అన్ని కుటుంబాన్ని కూడా దీవించి మరి సంఘం ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. సంఘంలో మీ అందరి కోసం మేము ఇప్పుడు ప్రార్థన చేస్తామండి. మీరు సంఘం మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తాం వల్ల మనందరం ఎలా ఉన్నాం. మనకి ఎవరండి దేవుడు మాత్రమే, దేవుడి మీద ఆధారపడి మనం బతిస్తున్నాం. కాబట్టి మీరందరూ సంఘం అడుగుల ప్రార్థన పెట్టుకోవాలని. మరి పల్లవి మంచిగా చదవాలి. మొన్న నేను అఖిల పేరు చూసాను, పేపర్లో చూసాను, చాలా బాగా చదివింది. ఎందుకంటే ఇంటికి పేరు కానీ స్కూల్ పేరు వచ్చింది. అలా చదవాలి. పిల్లలందరూ కూడా మంచిగా చదవాలని. మీ అందరికీ కూడా బాగా చదివించాలి. ఏమైనా దేవుడు చెప్తే దేవుడిని వెళ్తే నాకు ఏదైనా ఇస్తారని. మరి దైవజనులు మన కోసం చాలా ప్రార్థన చేస్తారు. అందుకేమో ఆరాధనలో ప్రతి కుటుంబం ఆరాధనలో మరి దైవజనులు జ్ఞాపకం చేసుకుంటాను. ఇంకా సంఘం ఇదే కాదు. మీరు వచ్చారు, మీ ఫ్యామిలీ రాలేదు. మీ బిడ్డలు, మీ తల్లిదండ్రులు, మీ భర్తలు, మీ భార్య అందరూ రావాలని సంఘం గురించి ప్రార్థన పెట్టండి. మన సంఘం విశ్వాసపరచాలండి. మన సంఘానికి అదే ఇంకా పెరగాలి.
దేవుడు దర్శనం చూపించాడు వెనకాల దాకా మా సింహ రోడ్డు దాకా దేవుడు మనకి చర్చని ఇవ్వబడుతుంది పక్కగా. మరి మన కుటుంబం మన సంఘం అంటే మనందరం కుటుంబం అండి. సంఘం దైవంతో మరి ప్రార్థన ప్రతి మంగళవారం ప్రార్థన, బుధవారం స్త్రీకూడగా, మంగళవారం పురుషుల ప్రార్థన. మరి దేవుడిలో మీకు జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘం ఇంకా డెవలప్ అవ్వాలి. సంఘంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ ఇంకా మరి అన్ని కూడా సంఘం దేవుడు ఏర్పాటు చేయడం సంస్థలు. మరి ముఖ్యంగా తల్లి పుట్టినరోజు సందర్భంగా మరి తల్లి మా నీ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, మా తల్లి కుటుంబం, మా తల్లిదండ్రులు మరి అందరూ లక్ష్యం తీసుకున్నాం కానీ ఒక ఆదివారం తనతో తల్లిదండ్రులు పడినాడు. దేవుడు మనల్ని ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మా అమ్మ ఎప్పుడైనా ఫోన్ చేస్తే శనివారం ఫోన్ చేస్తాను. ఆదివారం తల్లిదండ్రులు గుడికి చర్చలు పడినాడు. మళ్ళీ సాయంత్రం పోయి చేసి పని వెళ్ళిపోయింది. 4 రోజులు వెళ్ళింది వేస్ట్ అయిపోతుంది. నిజంగా నాకు మంచి ఆలోచన పోట్లో మానేసి ఆదివారం చచ్చిపోతాను. దేవుడు చెప్పలేదు ఏం జరుగుతుంది. మరి దేవుడు చెప్తాం, దేవుడు నిలబడతారా, దేవుడి మీద ఆధారపడాలి. మనకి ఏమి ఇచ్చినా ఏమి రుణం తీసుకోవడం. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి మా కుటుంబం కోసం, మన ఊరి కోసం, మా తామరపల్లి గ్రామం అంతా కూడా మన అసలు పరిపూర్ణ పెద్దకొస్తు సంఘంలో మరి సంఘంలో అందరూ కూడా రక్షించబడాలి. రక్షణ పొందుతాం కాదు. సాక్షి చెప్పమంటే మా వదిన మళ్ళీ అన్న బాబా సిద్ధి చెప్తున్నారు. ఏంటంటే దేవుడు నమ్మడం చెప్తారు. బయట వెళ్ళి పైకి వేస్తారు కదా, నీళ్ళు ఆడడం నీళ్ళు ఆడడం దేవుడు నిలబడి సాక్షి చెప్తే దేవుడికి ఎంతో మేలు. మాలో ఉన్న పాపం పోతుంది. దేవుడు మా కుటుంబం పట్ల, మా పట్ల, మరి కాకినాడలో ఉన్న అందరికీ తెలుసు. చలికి రాలేకపోతున్నాను. నాకు నుంచి అక్కడ వెళ్తున్నాను. దేవుడు మరి బాగా ఎదుగుతూనే ఉంటున్నాం. బిడ్డలు, నా 2 బిడ్డలు మరి పెద్దకల్లో కూడా మంచి తెలివి జ్ఞానం ఏంది ఎదగాలని. మరి అక్కడ ఏం చెప్తున్నా బాగా చెప్తే మరి సాయంత్రం మర్చిపోతుంది. అలా కాకుండా మరి మంచిగా దేవుడు ఎదగాలని మెయిన్. దేవుడు ఎదురు దేవుడు మనకి ఏం కావాలన్నా అడిగితే ఇచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు. మరి దైవజనులు చాలా దేవుడు మనకి ఎందుకు ఏర్పరచారు. చాలా గొప్ప దైవజనులు మనకి ఏర్పరచారు. సంఘం డెవలప్ అవ్వడం ముందర మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా మరి 2026 ఈ ఎండింగ్లో మొత్తం అందరూ ఈ సంఘంలో 2026 సంఘంలో మొత్తం మీ ఫ్యామిలీ, మీ కుటుంబం సభ్యులతో మొత్తం సంఘంలో ఉండాలండి. మా కోసం, మా కుటుంబం కోసం, గ్రామం మా గ్రామం జరిగింది. ప్రతి దిక్కులో కూడా దేవుడు ఉండాలండి. ఎక్కడైతే 2-3 కూడా పాటిస్తాను కూడా దేవుడు అక్కడ ఉండాలి. ఇప్పుడు పాటించాలి. ఏ టైంలో ఎక్కడున్నా ఈ చేయబట్టు కూర్చున్నాం పాపం చేయొచ్చండి. కూర్చుని కదండి పాపం చేయొచ్చు. ఇప్పుడు పాటించండి. దేవుడు మీ కార్యం నెరవేరుతారు. నా మాటలో చిన్న క్షమించండి, తొప్పేమంటే క్షమించండి. దేవుడి జీవించింది మనం చేస్తున్నానండి. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. వాక్యం వింటూ శ్రద్ధగా. ఈరోజు మనకి శ్రేష్టమైన సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయం కొరకు ఏది వృధా చేయకుండా 1 నిమిషం కూడా ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నారని రైలు బండి అనుకోకండి. మీకు అర్థమవుతుందో లేదో మీరే గ్రహించండి. ఏమండి? అయితే ఇది ఏం కూడా ఉంది? కృతజ్ఞత కూటం, జన్మదిన కార్యక్రమ కూటం. బాలుల విషయంలో కుమారుడు కుమార్తెని ఇచ్చే దేవుడు ఆశీర్వదించి బలపరచాలని సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలి. అయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24-26. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నేను కరుణించును గాక అన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, ఈ రాత్రి ఇచ్చే సందేశం ద్వారా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి, మేలుకరంగా మార్చండి ప్రభువా. మీరే మాట్లాడమని యేసునామమున పలుకున్నాం తండ్రి. ఆమేన్. అయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో యెహోవాను ఆశీర్వదించి నేను కాపాడును గాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలిగించేక అంటున్నాడు. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి సమాధానకర్తగా దేవుడు నడిపిస్తున్నాడండి.
అంటే దేవుడు ఏదైతే తలంచాడో ఆ కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అంటే ప్రజలకి కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మోషే ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరి ద్వారా అండి? మోషే గారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన తోడుగానే ఉంటూ వచ్చాడు. ఈ రాత్రి జంగం బాలగారి కుటుంబానికి మొదలెట్టు గారికి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ఈ రాత్రి కుటుంబ సమేతముగా సంఘం సమేతముగా సేవకులుగా పిలిపించి రాత్రి కూడికి ఏర్పాటు చేసిన దేవుని యొక్క ఆలోచన. అంటే ఈ 2026లో సజీవంగా ఉన్నారు మీరు, కానీ నేను గుర్తు చేసుకున్న దేవుడు వారిలో నుండి జ్ఞాపకం చేసుకున్న సంఘానికి, గ్రామానికి, వారి కుటుంబానికి మేలుకరంగా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన ఇక్కడ 22వ వచనం చూడండి. యెహోవా మోషేకు సెలవిచ్చాను, ఈ అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవించాలి అంటున్నాడు. అంటే అహరోను కుమారులతో చెప్పిన మాట ఏంటంటే వారిని దీవించండి, వారిని సహాయం కోరినట్లుగా చేయమని చెప్పి దేవుడు సహాయం కోరుకుంటున్నాడు. ఎందుకంటే యెహోవాను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని క్షణము కాపాడుతూ వచ్చాడు వారి కుటుంబాన్ని, వారి మామగారిని కానీ అత్తగారిని కానీ వారి కుటుంబాన్ని యజమానులు కానీ ఇంతవరకు నడిపించాడు. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసిన నిన్ను కరుణించిన గాక అంటున్నాడు. ఆయన కరుణ బాలకాల కుటుంబంలో ఉందని మర్చిపోదని రాత్రి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. ప్రార్థించినప్పుడల్లా సమాధానం, వాక్యం ధ్యానించినప్పుడల్లా సమాధానం. ఏ కుటుంబంలో అయితే ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేస్తారో అది దేవుడు సమాధానాన్ని కుటుంబానికి ఇస్తారని రాత్రి తెలియజేస్తుంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఈ రాత్రి కాలం ముందు మరిచిన కుమార్తె ఎంతమంది పేరు పల్లెనికి ఉందా ముందుగా పల్లెక. అయితే పల్లెని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. తల్లి ఊహించలేని కార్యాలు ఆ బిడ్డ పట్ల చిరణాశిస్తున్నాడు. అయితే వచ్చే రోజు ఒకటే దేవుని కరుణ పడుకు చూడాలి, ఆయన కరుణించేవాడిగా కాపాడేవాడిగా ఉన్నాడు. రాత్రి ఇచ్చేటువంటి బడ్డ సందేశం ద్వారా ఏదైతే ఆశించారో వారు ఆశించిన దానికంటే వినంత మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి సంఘంతో మాట్లాడుతున్నాడు, కుటుంబంతో మాట్లాడుతున్నాడు, సేవకుల నోటితో మాట్లాడుతున్నాడు, గ్రామంతో కూడా మనతో మాట్లాడుతున్నారు. రెండవదిగా కీర్తన 139 14 పదమూడు చదవండి. నా అంతరంగములను నీవే కలుగజేస్తుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకారులు అంటున్నాడు. పల్లెకి ఆశ్చర్యకరంగా వెళ్ళి తీసుకొచ్చాడంటే దేవుడు. ఎలా తీసుకొచ్చాడండి? ఆశ్చర్యకరంగా. అంటే ఇక్కడ భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నా అంతరంగంలో తల్లి గర్భంలో అంతరంగంలో నీవే కలుగ చేస్తూ ఉంటున్నాడు. చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. చిన్నప్పుడు ఎలా ఉండేది చూసుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు అనుకుని ఇంత పక్కగా ఉండేది, పుట్టినప్పుడు ఇంత సన్నం ఉండేది అనుకుని ఉంటారు. కానీ దేవుడు ఒక రూపానికి సంవత్సరానికి నెలలు గడిచేటప్పటికి రూపం మారుతూ ఉంటుంది. కొంతమంది ఆశ ఏంటంటే తండ్రి పోలిక రావాలని, లేక తల్లి పోలిక రావాలని ఆశిస్తాం. అది ఏ పోలిక వచ్చినా దేవుని పోలికలు ఉండాలని ఆయన నిర్మించాడు. ఈ రాత్రి దేవుడు నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు దావీదు గారి భక్తుడు. నా తల్లి గర్భం నువ్వే నిర్మించావు ప్రభా, నీవే నన్ను నిర్మించావు కనుక నువ్వు నన్ను కలుగు చేసిన విధంగా చూడగా భయం వేస్తుంది ప్రభా అని చెప్పి అంటున్నాడు. లోపల పేగులు, అవయాలు, కళ్ళు దృష్టి 9 నెలలు మూసి కనిపించి ఆమె తన బయటకు వచ్చిన తర్వాత పోషించి సంరక్షించి దేవుడు కృప ద్వారా పల్లవిని ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు ఏదైతే ఇచ్చాడు ఆయన అందుని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించుతున్నారు అంటున్నాడు. ఈ రాత్రి ఇచ్చిన కుమార్తెను బట్టి, ఆమె జన్మదిన కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు ఈ రాత్రి వారు చెల్లిస్తున్నారు. ఎందుకంటే దేవుడు చూసేది అదే. మీ కుమార్తె పట్ల జన్మదిన కార్యక్రమం చెప్పి ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరుగుతాయండి. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి.
దేవుని ముందు పెట్టుకొని దైవజను పిలిచి దేవుని యొక్క కార్యాలు ముందుకెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరంగా నీకే కాదు నీ కుటుంబానికి నీ యొక్క గ్రామానికి ఆశీర్వాదకరంగాను మార్చడానికి దేవుడు సిద్ధంగా చేస్తారండి. ఎందుకంటే దేవుడు అన్ని విధాలుగా కూడా ఆయన నీ కార్యములు ఆశ్చర్య కార్యాలు ప్రభు అంటున్నాడు దావీదు భక్తుడు. అయ్యా నీవు తప్ప ఆశ్చర్య కార్యాలు మా పట్ల ఎవరు చేయలేరు, నువ్వు అంతగా చేసావని చెప్పి వాడు తెలుసుకుంటున్నాడు దావీదు భక్తుడు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నానయ్యా అని చెప్పాడు. పాట వచ్చింది కదా మధ్యలో ఏమండి పాట, ఏ పాట? నన్ను చూచువడా ముచ్చం కాచువడా, నన్ను చూచువడా ముచ్చం కాచువడా, పూజ చేసుకున్నారు గుర్తులు కాబట్టి నీకు భాగం సమయం వృధా చేయొద్దు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడి నిర్మాణము ఆశ్చర్యకార్యం. ఈ రాత్రి పల్లెలను ఆశీర్వదించాలి. మొదటిగా 2 ఆశ్చర్యకరమైన అబద్ధంని నిర్మించాడు, ముందు నడిపిస్తాడు, సహాయం చేస్తానంటున్నారు. ఆయన నేను రహస్యం అందుకుంటున్నాడు, భూమి అగాధస్థం వచ్చేట్లుగా నిర్మించిన వాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండముడై ఉండగా నీ కనులు నన్ను చూచినట్టున్నాడు. నియమింపడి దినములలో ఒకటే కాకున్నప్పుడు నా దినములను నీ గ్రంథంలో నిలుపుతున్నాయో ప్రభు అంటున్నాడు. పల్లె యొక్క జీవితం నాడు దావీదు భక్తులు జరిగినటువంటి సమస్య ప్రతి క్షణం కూడా ఎముకలు అన్ని లిఖితమయ్యాయట. పుట్టిన నాటి నుండి దేవుడు తల్లి గర్భం ఉండాలని నిర్ణయం చేసుకున్నాడు. ఏ కుటుంబానికి మరిగతులు కానీ బాలగారికి ఇచ్చి వివాహం చేశారో అలాగే వాళ్ళ బిడ్డలు కుమార్తెలు ఇస్తే ఆనందపడతాడు, కుమారుని ఇస్తే తనకు ఆనందపడతాడు. అదంతా చూసి దేవుడు నిర్మాణము చేసి వారికి బహుమానంగాను స్వాధ్యంగా ఇచ్చి వారిని సంతోషపరుస్తున్నాడు. అయితే దేవుడు ఆయన పెండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచుచున్నాను అంటున్నాడు. లోపల చాలా మంది గర్భపడలకి ఏడుస్తున్నారండి. చాలా మంది ఒక తల్లి ఏడ్చింది, అయ్యా కనికరించిగా నాకు వివాహమైంది కానీ గర్భఫలము లేకుండా ఏడుస్తుంది, ఒక ఫలాన్ని అని చెప్పి ఏడుస్తూ అయ్యా ఉపవాసం ముందు కన్నీరు కార్చి 3 సంవత్సరం చేస్తున్నాను, నాకు ఎప్పుడు దయచేస్తావు అని ఏడ్చిందట. ఆ తల్లికి ఆశ్చర్యకరంగా దేవుడి కార్యాలు చేశాడు. ఈ రాత్రి కాలం ముందు ఆ తల్లి వేదన కన్నీటి ప్రార్థన దేవుడు అన్న వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆమెకు గొప్ప సంతానాన్ని ఇచ్చాడండి. వాళ్ళు అనుకున్నది ఒక బహుమానం అయితే దేవుడు కవరలు ఇచ్చాడు. ఆ అనుకున్నది చేసా ఒక కుమార్తె చాలు లేకపోతే కుమారుడు చాలు అనుకోండి, దేవుడు కుమార్తె కలిసి ఎదురిచ్చేశాడు. ఈ రాత్రి సందేశం గారు మాత్రం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ నిర్మాణం వేరు, మనం కలిగినటువంటి ఎముకలు మరుగై ఉండలేదట. చిన్నప్పుడే ఎలా పుట్టినప్పుడు మరుగై ఉండలేదంటున్నారు. ఎముకలు చూడండి, లోపల డాక్టర్గా తీసుకెళ్తారు, ఆపరేషన్ థియేటర్లో తిన్న తర్వాత అద్దరిపోతారా అన్నపోతుందా భయం, లోపల టెన్షన్గా ఉంటుంది. మనకు ఉంటుంది, నాకు ఎలా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నీ భయాన్ని తీసివేస్తానని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తొలగించాడా లేదండి. అలాగే మన కన్నీటి ప్రార్థన సంఘానికి దీవెనకరంగాను, కుటుంబానికి దీవెనకరంగాను, దేశానికి దీవెనకరంగా బిడ్డలు ఉండాలని ఈ రాత్రి కోరుకుంటున్నారు. 3వ వాక్యంగా కీర్తన 118:24 చూడండి త్వరగా. నీ శాసనములు 118:24 అండి. నీ శాసనములు చదవండి. నీ శాసనములు చేసిన దినము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించడం అంటున్నాడు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన దినం, అది ఉత్సాహించి సంతోషించమన్నాడు కుటుంబాన్ని. ఎందుకంటే మనం కూడా ఈరోజు ఏర్పాటుగా కుటుంబంలో ఉన్నాం, మనం సంతోషించాలని, పనులు కూడా సంతోషంగా ఉండాలని, వాళ్ళ తండ్రి సంతోషించాలని, వాళ్ళ తాతయ్యలు నాన్నమ్మలు పిన్నులు బాబాయ్లు అందరూ కూడా సంఘముగా సేవకులుగా సంతోషించేవారు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 29:11 చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
నేను ఎదుగుదును. రాబోవు కాలమందు రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీరు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఎరుగుతున్నాను, మీ సంగతులను కూడా ఎరుగుతున్నట్టున్నాడు. ఆనాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా ప్రజలు సెలవు ఉండిపోయారు, వేదంలో ఉండిపోయారు 70 సంవత్సరాలు. కానీ ఆ బబులోను రాజ్యం నుండి దేవుడు తీసుకురావడానికి ఎంతో శ్రమ పడ్డాడు. కానీ దేవుడు తీసుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వారిని అభివృద్ధి పరచబడాలని, వివాహం కాని వివాహం చేసుకుని పిల్లలను కానీ వారికి ఇల్లు కట్టి తోటలు నాటి ఇవన్నీ కూడా మీకు అభివృద్ధి కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. ఈ రోజున చక్కని గృహాన్ని ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, బాలగారికి ఉద్యోగాన్ని ఇచ్చి, యజమానులకు ఉద్యోగాన్ని ఇచ్చి పోషిస్తున్నాడు దేవుడు అంటున్నాడు. రాబోయే నిర్దేశించిన సంగతులు ఏ కీడు మాత్రం కాదు అంటున్నాడు, సమాధానకరమైన సంగతులు మాత్రం అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి సమాధానకర్తగా దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, ఎదుటి వారి క్షేమం మీరు కోరుకుంటే, బాలగారి కుటుంబం మీరు ఎదుటి వారి సమస్యలన్నీ మీరు ప్రార్థన చేస్తే, వారి క్షేమాన్ని కోరుకుంటే దేవుడు మీ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటాడు అంటున్నాడు. రాత్రి దేశం కొరకు ప్రార్థన చేయాలి. మీ కుటుంబం కొరకు కాదు, ప్రజలు నశించిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ కుటుంబముగా 2 బిడ్డలు ఇచ్చారు. వారి వాక్య జ్ఞానాలు ఎదగాలి, పాటలు ఎదగాలి, భక్తులు ఎదగాలి, ఒకవేళ స్టడీలు ఎదగాలి. మీ బిడ్డలు మీరు ఆశించిన దాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. కానీ మీ కుటుంబం అంతా కలిసి ఆరాధించే వారు ఉండాలని రాత్రి ఆయన కోరుకుంటున్నారండి. ఎందుకంటే వారి వాక్యం చూడండి, ఆయన మీ క్షేమాన్ని కోరుకుంటానంటున్నాడు. ఎదుటి వారి క్షేమాన్ని కోరుకున్నప్పుడు ఏంటంటే మా క్షేమాన్ని ఆయన కోరుకుంటాడు. దాని వచనం పైన ఉంటుంది, చదవండి. నేను మిమ్మల్ని చెరగొట్టబడిన పట్టణం యొక్క 7వ వచనం. క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయడు, దాని క్షేమము మీ క్షేమమునకు కారణం అంటున్నారు. ఎవరు చెప్పట్లేదు, ఇశ్రాయేలు అనేటువంటి సైన్యంలో అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన ఈ రాత్రి మనకు సెలవిస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు మనల్ని చూసేవారుగా ఆయన ఉన్నాడండి. ఎందుకంటే సామెతలు 9:11 నా వలన దీర్ఘాయువును సుఖ జీవనము గడుచు సంవత్సరములను ఏమండి సరిగ్గా చదవండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నాడు. జీవించే సంవత్సరములు అధికంగా అవుతాయట. దేవుని వలన ఆయుస్సు పెంచబడుతుంది. దేవుడు ఆ బిడ్డను ఆయుస్సునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించాలని కోరుకుంటున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదకరంగా ప్రార్థన కూటం పెట్టుకొని ఆ బిడ్డను ఆశీర్వదించాలని సంఘ ప్రార్థన, సాయకుడి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఒంటరి ప్రార్థన అవసరమై ఉంది. ఇవన్నిటికంటే క్షేమం కోరేవారు మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని వలన ఒక ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎవరి వలన అండి? దేవుని వలన. నా వలన నీకు దీర్ఘాయువు సంవత్సరం అధికమవుతాయి అంటున్నాడు. నీ మరణం అపాయంలో వచ్చినా, బిడ్డలకు అనారోగ్యం వచ్చినా, బలహీనత వచ్చినా, తల్లిని పడుతున్న కష్టాన్ని చూసి దేవుడు పక్కనిచ్చే రోదన, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలోచించి ఏం చేస్తారంటే దేవుని వలన మాత్రమే దీర్ఘాయువు పల్లకి రాకిచ్చారని మనం నమ్మాలి. పిల్లల పుట్టినరోజు దేవుని ప్రేమలో ఎదగాలట. పుట్టినరోజు రోజున దేవుని ప్రేమ కలిగి ఉండాలట. 2 జ్ఞానంలో ఎదుగుతూ ఉండాలట. అలాగే 3 మంచి మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడని పల్లవని. మనకి అనుకుంటున్నాడండి దేవుని ప్రేమలో ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఉండాలని కోరుకుంటున్న బిడ్డ. ఆ బిడ్డ ఎదుటి వారిని ప్రేమించినప్పుడు ఆ బిడ్డను అందరూ కూడా ప్రేమిస్తారు. మనల్ని అయితే మన వాళ్ళని ప్రేమించేమనుకోండి, వారు మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. రెండవదిగా జ్ఞానంలో ఎదగాలని, దేవుని జ్ఞానంలో ఎదిగే బిడ్డగా మనం ఉండాలని, మా తల్లిదండ్రులు మన ఆరాటము పోరాటం ఉండాలని కోరుకుంటే నాకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆ బిడ్డ ఎదుగుదల ద్వారా దేవుడు ఆయన చూసి ఏం చేస్తారు తెచ్చండి, ఆనందిస్తారు. దేవుడు ఆత్మలో ఎదిగినప్పుడు, ప్రార్థన ఎదిగినప్పుడు, ప్రేమలో ఎదిగినప్పుడు దేవుడు అన్ని విధాలకు కూడా సహాయాన్ని పొందుకుంటాం. 3 మంచి మార్గం నడవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ లోకంలో చెడిపోయిన కాలం, యవనస్తులు చెడిపోతున్నారు కాలం. కానీ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి ఇచ్చే సందేశం ద్వారా ఆమెని 3 విధాలుగా చూడని ఆశిస్తున్నాడు. మొదటిగా దేవుని ప్రేమలో ఎదగాలని కోరుకుంటున్నాడు. రెండవది జ్ఞానంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. 3 మంచి మార్గం ఉద్దేశాలు కలిగి ఉన్నాడట బిడ్డ పట్ల.
మన కుటుంబం పట్ల, సంఘం పట్ల, శాప కుటుంబం పట్ల దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారని మర్చిపోదాం. కీర్తన 144:12 చూసినట్లయితే మీరు త్వరగా కీర్తన 144:12 అండి. నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరములు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. అంటున్నాడు. అంటే మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటున్నాడు. అంటే కుమారుడైతే చెట్టు వలె ఎదగాలని కోరుకుంటున్నాడు, కుమార్తె నగలు చెక్కిన మూల కంబం వలె ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఆ బిడ్డ లోతైన జ్ఞానం కలిగి ఉండాలట, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తావు? ఉదయం లేకగానే అమ్మ లేవు టిప్పు పెట్టంటావా? కాదు, దేవుడు ఉదయం లేకగానే అమ్మ లేవు ప్రార్థన చేసుకుంటాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నావు, కుటుంబం నాన్న కొట్టు, ఒకవేళ గుడికి వెళ్ళాడా మనం ప్రార్థన చేస్తాం. అంటే ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో దేవుడు ఆమెను అభివృద్ధి పరచడానికి చూస్తాడు. అంటే ఒక మూల కంబం వల్ల ఒక స్తంభం ఎలాగైతే స్థిరంగా ఉంటుందో ఆమె దేవుడి సంగతి స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు రాత్రి. ఎందుకంటే దేవుడు ఇచ్చే సందేశం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యము 2:17 చూసినట్లయితే త్వరగా అపోస్తుల కార్యం 2:17 అంచెదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని అంటున్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవేశించదు, మీ యవ్వనులకు దర్శనములు కలుగు, మీ వృద్ధుల కళ్ళు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసులంటి మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవేశించేదనంటున్నారు. అంచెదినములను మనం ఉన్నాం, కడవల దినాల్లో మనం ఉన్నాం. మన బిడ్డలు ప్రవేశించే వారిగా ఉండాలట, ప్రార్థించే వారు ఉండాలి. ఏ కుటుంబంలో ఏ బిడ్డలైతే ప్రార్థనా పరులుగా ఉంటారో నిత్యం దేవుడు కాసేవాడిగా ఉంటాడు. ఆయన అభిషేకం పెరిగినప్పుడు ఇతరుల వైపు చూడడానికి ఆశపడదు కానీ, లోకాశ వైపు ఉండదు కానీ, యవనస్తులట కడవల దినాల్లో ఆయన ప్రవేశించేదని కోరుకుంటున్నారు. ఆయన ఉదాహరణ వారిని కళల దర్శనాలకు అంటారు. ఎవరైతే నిత్యం ప్రార్థన చేస్తారో దేవుడు వారిని దర్శించకుండా ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు, కార్యాలు చేయకుండా ఉండలేరు, ఆయన ముందుకు సాగించకుండా ఉండలేరని రాత్రి సూటిగా మీకు తెలియజేస్తున్నాం. ఇదేంటంటే ఆయన దేవుడు ఆడపిల్లకి ఇచ్చినటువంటి మగపిల్లలైనా దేవుడు ఆత్మతో నింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆత్మతో నింపబడతారో కుటుంబంతో కూడా ఆయన కుమ్మరిస్తానంటున్నాడు, ధారాళంగా కుమ్మరిస్తాడు. ఒక బిడ్డ ప్రార్థన చేస్తున్న చంటి బిడ్డ, ఆ బిడ్డను చూస్తే ఆశ్చర్యపోతుందట. అయ్యా మా అమ్మ డ్యూటీకి వెళ్ళింది, ఆమె డ్యూటీకి బయట చూస్తుందట, దాడి లోపల ఉన్నారు, ఆయన వాక్య జ్ఞానం చదువుకుంటున్నారు. అయ్యా మా అమ్మ డ్యూటీకి వెళ్ళింది, మా అమ్మాయి డ్యూటీకి వెళ్ళింది, ఏ ప్రమాదం కాపాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడిన దేవుడు అయ్యా, నీవే మా పట్ల గొప్ప కార్యం చేసావు, నా తల్లి గర్భంగా చూసావు, నా యందు ధైర్యం నువ్వు సహాయం చేయు, నా తల్లిని కాపాడు, నేను చేసిన సంటి బిడ్డ ప్రార్థన ఆలకించు ప్రభువా, నేను చిన్నదాన్ని కానీ నీ అభిషేకం నింపబడి ఆశిస్తున్నాను, ప్రార్థన చేతి కలిగి ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, నీ సహాయంతో నింపు ప్రభా, మా తల్లి క్షేమంగా రావాలి, నా తండ్రి క్షేమంగా ఉండాలి, నా కుటుంబం అభివృద్ధి పరచబడాలి ప్రభు అని చెప్పి ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంటే కిటికీ నుంచి తలిచి వస్తుందట. ఎప్పుడు ఎంత ప్రార్థన చేసేస్తుంది, వెంటనే ఉంది, స్కూల్కి వచ్చేసింది, అయిపోయింది, ఎంత ప్రార్థన చేస్తుంటే ఆమె ఉంది, ఆసక్తి ఉంది. 2 దేవుని భయం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక నిర్వహించాలని ఆమె కోరుకుంది. రాత్రి మనం కూడా అత్యంత ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని సేవ ఆడపిల్లలు బాధ్యత కలిగి ఉండాలట. ఏం కలిగి ఉండాలండి? బాధ్యత. ఎందుకంటే మనము సేవలు అనగా దేవుని పనిలో ఉన్న, మనం ఒక ఒంటరితనంగా స్కూల్కి వెళ్తున్నా ఒక బాధ్యత కలిగిన కుమార్తెగా, కుమారులుగా లేక తల్లిదండ్రులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మొదటిగా దేవుని సేవ ఆడపిల్లల పాత్రలు లేక బాధ్యత అంటే టైటిల్ పెట్టుకోండి. మొదటిగా భక్తి లేక ప్రవర్తన. మనము మన పిల్లలు దేవునికి భయపడి నైతికంగా మంచితనం కలిగి, పవిత్రంగా కలిగి, క్రమశిక్షణ కలిగి, ఎంతతో కూడిన జీవాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మొదటిగా ఏంటంటే భక్తి కలిగి, ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు ఆ బిడ్డని. 2 వాక్య ప్రచారం లేక సాక్ష్యం. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా లేక బోధించడం, అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు వాక్యంతో నింపబడాలి బిడ్డ. ఎవరైనా సమస్య అడిగారనుకో
ఆ సమస్యకు వాక్యంలో చూపించాలి. అత్యంత మన బిడ్డలు బతకాలని కోరుకుంటున్నాడు దేవుడి రాత్రి. అది అటువంటి ధైర్యాన్ని మనం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులుగా వారి అందరికీ కూడా తొలగిపోరటండి. దేవుడు అది కోరుకుంటున్నాడు. సాక్ష్యం కలిగి ఉండమంటున్నాడు. తమ జీవితం ద్వారా దేవుని ప్రేమని పంచేటట్లుగా జీవించమంటున్నాడు. మూడవదిగా సంఘ కార్యక్రమాలు పాల్పంచుకోవాలి. మన బిడ్డలు ఏం చేయాలండి? సంఘ కార్యక్రమాలు ఎక్కడ పడితే అక్కడ పాల్పంచుకుంటే అది ఆశీర్వాదకరంగా పాటలు పాడే వారం ఇచ్చాడా, ప్రార్థించే వారం ఇచ్చాడా, వాద్యం వాయించే వారం ఇచ్చాడా, ఏ వారం ఇచ్చాడు వాడవడానికి సిద్ధపడాలి తప్ప నానవేయడానికి మాత్రము ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నాడండి. సంఘంలో సంగీత పరీక్షలు కానీ పిల్లల సేవ కార్యక్రమం కానీ చురుకుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంత చురుకుగా ఉంటారో ఆ చురుకులను బట్టి దేవుడు ముందుకి కొనసాగిస్తారు. 4, ప్రార్థన. ఇతరుల కోసము సంఘం కోసం ప్రార్థించే బిడ్డగా బిడ్డ ఉండాలని ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన క్షేమం కోరే దేవుడుగా ఉన్నాడు. ప్రపంచం కోసం మనం ఏం చేయాలట? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. 2, సంఘం కోసం ప్రార్థన చేయాలి. 3, ప్రపంచం కోసం ప్రార్థన చేయడం ద్వారా ఆమె ఏం చేస్తుందంటే దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఈ రాత్రి వారినే కాదు మన కుటుంబాన్ని కూడా చేస్తాడు దేవుడు కోరుకుంటున్నాడు. 5వదిగా కృప కలిగిన దేవుడు. ఆయన సేవలో మనం ఉంటున్నాం, మేముంటున్నాం, మీరు ఉంటున్నారు. ప్రతి పనిలో దేవుడు ఏం చేస్తాడంటే సహాయాన్ని పొందుకుంటాము. అంటే దేవుని ప్రభావం చూపిస్తాడు కదా, మహిమగల కార్యాలు చేస్తాడు. మన చేతుల ద్వారా కార్యాలు చేయడం ఆశిస్తున్నాడు. ఎందుకంటే ప్రసంగి 12:1 అంటాడు కదండి. త్వరగా ప్రసంగి 12:1 త్వరగా బుద్ధి రాకముందు నాకు సంతోషం లేదని సంవత్సరం రాకముందే సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. అంటే చిన్ననాటి నుండే మనము ప్రార్థన జీవితంలో వాక్య జ్ఞానం నేర్పించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి పట్ల? బాగా కుటుంబాన్ని, వారికి ఇచ్చిన కుమార్తె పల్లెని, ఆమె ఇచ్చినటువంటి కుమారుని బట్టి వారి కుటుంబంతో కూడా ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు రాత్రి. ఎందుకంటే చిన్ననాటి నుండి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిని. దేవుడు ఒక కుమార్తెని ఇచ్చాడంటే అది మనము ఆశించింది ఇచ్చాడు తెలుసండి. దేవుడి కొరకు జీవిస్తారని, దేవుడి మేము జీవించాలని ఈ ఆశ నెరవేరుస్తాడు. కానీ అది నెరవేర్చిన తర్వాత దేవుడి కొరకు సన్నిధిలో ఎవరైనా నేర్చుకోవాలి. మన బిడ్డలు ఆదివారం సన్నిధిలో ఉండాలి, శుక్రవారం సన్నిధిలో ఉండాలి. ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఒకవేళ కూడుదలు జరిగినా మన బిడ్డల్ని వాక్యానికి వినడానికి ఆతృత పడే వారిగా పెంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసండి, వారిని బాల్యం నుండి మీరు తల్లిదండ్రులు మీరు నడిచారు. ఆ బిడ్డలు అది నడిపించినప్పుడు మీ తల్లిదండ్రులు ఊహించడం బట్టి మీ బిడ్డల్ని ఉన్నత స్థాయిలో పెట్టడానికి ఆయన ఇష్టపడతారండి. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు కనుక దేవునికి సంతోషాన్ని ఇచ్చే పిల్లలుగా మన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి రాత్రి. ఎందుకంటే చదవడంలో ఒక ఎత్తు అయితే దేవుని వెతకడం ఒక ఎత్తు. మనం చదువుకోవాలి, దేవుని వెతకాలి. ఉదయాన్నే దేవుని వెతుకు. 2 నీ వర్క్ ఏమన్నా సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రము నీ హోంవర్క్ ఏదన్నా సరే అది మొదటిగా దేవునికి ప్రార్థించి నా జ్ఞానాన్ని ప్రార్థించి మొదలుపెట్టు. దేవుడి సహాయాన్ని ఇస్తాడు. జ్ఞానం లేదు నాకు వెళ్ళాలనుకుంటారు కొంతమంది. నాకు ఎల్దేని పనికిరాదు, నాకు హృదయం పనికిరాదు అంటారు. దేవుని పనికిరాదు అంటే అన్నిటి మనకు వస్తాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే అన్నిటిలో పని చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు మన గురించి. కానీ దేవుడు ఎవరైతే మనం సుఖం చూస్తామో వారిని హెచ్చిన స్థితిలో పెడతాడు. దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయండి. ఎందుకంటే ఆడపిల్లలు దేవుని సేవలో ఎంత ఉన్నత స్థాయిని కలిగిస్తాయట. దేవుని పనిలో నీవు ఉంటే, దేవుని వాక్య జ్ఞానంలో నీవు ఉంటే, దేవుని ప్రార్థన జీవితం గడిపితే ఆ ఉన్నత స్థాయిని ఇవ్వడానికి పల్లవిని కోరుకుంటున్నాడు రాత్రి. వారు బాలగారు ఆశించిన దానికంటే, మధుగారు గారు ఆశించిన దానికంటే దేవుడి ప్రార్థన కలిగిన కుటుంబంలో సంఘం కూడా అలా ఉండాలని రాత్రి వాక్యం ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారండి. ఎందుకంటే దేవుడు ఉన్న స్థాయిని ఇవ్వాలంటే మన జీవితం చూస్తాడు, ప్రార్థన జీవితాన్ని చూస్తాడు, సమర్పణ చూస్తాడు. మన సమర్పణ చేసుకున్న తర్వాత అయ్యా ఒకగానొక కుమార్తెనిచ్చిన నేను సమర్పణ చేస్తాను ప్రభువును మాటిస్తాం. ఆ సమర్పణ కొంతకాలమే. తర్వాత దాతృత్వం వెళ్ళి పట్టించుకోము. వారిని వారి చేతులుగా మనం పట్టించుకోకపోతే మన తల్లిదండ్రులు మనం బాధ్యత తీసుకున్నప్పుడు వారు ఏం చేస్తారు తెలుసండి,
మన బాధ్యతల కొలువులోకి వస్తారు. తల్లి రాగానే ఇప్పుడు వస్తుందా స్కూల్ నుంచి అని చెప్పి కుమార్తె తల్లి వేదన, తండ్రి కుమారుడు ఇప్పుడు వస్తున్న ఆశ కలిగి ఉంటారు. ఇవటన్నిటికంటే దేవుడు అంటున్నాడు, మమ్మల్ని కాపాడిన దేవుని క్షేమాన్ని ఇచ్చేవారుగా మేము అంటున్నాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ప్రాముఖ్యత ఏమిటంటే, చివరిగా ముగించి నేను 5 సమయం చేస్తాను. జ్ఞానము మరియు జీవం ఉండాలట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ప్రాముఖ్యత మొదటిగా ఏంటంటే జ్ఞానము మరియు జీవము. దానికి సామెతలు 1:7, సామెతలు 14:27 త్వరగా చదివినట్లయితే నేను త్వరగా ముందు చేస్తున్నాను 5 నిమిషాలు. సామెతలు 1:7 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అండి తెలివికి మూలం అంటున్నాడు. ఎందుకంటే మన బిడ్డలు తెలివిగా ఉండాలని ఆశించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మూలానికి ఆధారం అవుతుంది. నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితి చూస్తున్నాడు, ఎగ్జామ్ రాసినప్పుడు భయపడతాం కదా, అలాగే దేవుడికి భయపడినప్పుడు దేవుడు ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే ఏ పనైనా సరే అది జ్ఞానంతో ఆయన నింపేవారుగా అనుభవండి. అదే సామెతలు 14:27 బహుధైర్యము పుట్టించును, ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవకోట, అది మరణాపాశముల నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును అంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అంటున్నాడు. మొదటి కింద చెప్పినటువంటి 1:7 వచనంలో ఈ టైటిల్ జ్ఞానము మరియు జీవము ఆ బిడ్డలో ఉంచాడట. ఏముంచాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొదటిగా జ్ఞానము జీవము. అంటే మరణముడు తప్పించిన దేవుడు, అనేక అపాయం తప్పించిన దేవుడు ఈ రాత్రి సంఘంతో మాట్లాడతాడు, మన కుటుంబంతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడు అంటే మొదటిగా జ్ఞానం అనే ఊపిరి ఉంచాడట. 2 ఆయన జీవం అనే ఊపిరి ఊట ఉంచాడట. ఈ 2 ఊటలు కూడా ఆమెలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నారండి. ఎందుకంటే దేవుడు అట్టివారు ఎవరైనా భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించినటువంటి 26 వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. ఏ అపాయాలు వచ్చినా, మరణకర అపాయాలు వచ్చినా దేవుడు మనం కాపాడుతూ వస్తూ ఉంటారు. ఎక్కడ ఏ సమయంలో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా, అపాయ పరిస్థితులు ఉంటున్నా దేవుడు వాటిని తప్పించిన దేవుడు సిద్ధంగా ఉంటారండి. 2వది దేవుని భయభక్తులు అంటే ఏం చేస్తాడంటే ఆశ్రయస్థానం అని చెప్తున్నాం కదండి. భయభక్తులు కలిగి మన పిల్లలు ఉంటే వారి కుటుంబానికి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలట. అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసండి, అపాయంలోనో కరువులోనో కావలసినటువంటి జ్ఞానంతో నింపబడి ప్రభా మాకు నిత్య స్థానం నీవే ప్రభు ప్రార్థన చేస్తాము. దేవుని యందు భయభక్తులు ఉన్న ఆయన తెలుసుకుంటాడు. 2 మీరు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన మరణం నుండి తప్పించే వారిగా ఉంటాడు. 3 మేలు చేస్తాడట. 128వ కీర్తన 1:3 నుంచి చూసినట్లయితే నీ చేతుల కష్టార్జితము అనుభవించడం అంటున్నాడు. నీకు మేలు కలుగు అంటున్నాడు. మొదటిగా చూసినట్లయితే ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోడు నడిచే వారందరూ ధన్యులు అంటున్నాడు. అలాగే నిత్యము నీవు చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదు అంటున్నాడు. దేవుడు నీ లోబట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలట. ఓలివ మొక్కల వలె బల్ల చుట్టూ ఉన్నట్లుగా దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో, 3వది ఆయన మొదటిగా జ్ఞానము మరి జీవం అంటున్నాడు. 2 ఆశ్రయస్థానంగా ఉంటానంటున్నాడు. 3 మేలు చేస్తానంటున్నాడు. వారు కష్టపడిన దానికి కష్టాచారాన్ని అనుభవించడానికి మేలు చేస్తాడట. 4వది ధైర్యం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ధైర్యం లేని చోట ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నాడు. 5 దీర్ఘాయువు ఇస్తాడట. ఏమిస్తాడండి? దీర్ఘాయువు. దేవుడు మనం దీర్ఘాయువు వచ్చి నడిపించేవారుగా యెహోవా యందు భయభక్తులు ఉంటే ఆరోగ్యాన్ని పొందుకుంటారు అంటున్నాడు. పిల్లల భయభక్తులు పెంపొందించడం మొదటిగా ఏంటంటే వారికి చిన్నతనం నుండి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలట. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను.
సత్యము మరియు జ్ఞానము వారిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మరొకటి ఆరోగ్యగా ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడట. భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదిస్తామా పిల్లల్ని. మన కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదంతో నింపుతాడట. ఎందుకంటే బలమైన ఆశ్రయం ఎవరండి మనకి? ఎవరండి? దేవుడే. ఆయన ఆశ్రయం కోరుకుంటున్నాడు. ఏమి భద్రత ఇస్తాడట ఆ బిడ్డకి. అంటే ఎక్కడ మరణం రాకుండా కాంతలు లేకుండా పనులకు అనేక రకాలు వచ్చినప్పటికీ సైకిల్ వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎంత భయపడి ఉంటుందో. కానీ దేవుడు అంటున్నాడు రాత్రి వారికి కాదు సంఘాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మన బిడ్డలకి భద్రత ఇస్తానంటున్నాడు. బలమైన భద్రత. ఏమిది? క్రమశిక్షణ మనలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎఫెసీ 6:4 ముగింపు. ఎఫెసీ 6:4 ముగింపు ఇస్తున్నాను. ఎఫెసీ 6:4 దేవుడు మన పిల్లల క్రమశిక్షణలో ఉంటే మీ పిల్లల కోపం లేపక అండి ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి అంటున్నాడు. అంటే క్రమశిక్షణ మన పిల్లలు ఉండాలని కోరుకుంటున్నాడు. తల్లిగా తండ్రిగా ఏం చేయటం? మొదటిగా విధేయులు కలిగి ఉంటున్నాడు. అంటే ఆ వచనంలో కింద మనం బోధించాలట, మనము చెప్పాలట. తల్లిగా తండ్రిగా వారికి మనం బోధించినప్పుడు ఒకరేమో జ్ఞానంతో చెప్పినప్పుడు తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నప్పుడు మన బిడ్డలు జ్ఞానంగా పెరుగుతారండి. ఎందుకంటే దేవుడు పిల్లల్ని మనము శిక్షణ పెంచాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉండడం వల్ల మొదటిగా జ్ఞానము మరియు జీవనం వస్తుంది. అలాగే దేవుడు ఆశ్రయస్థానం ఇస్తాడు. 3 భయభక్తులు కలిగి ఉండడం మేలు చూస్తాం. 4 ధైర్యాన్ని చూస్తాం. దేవుడిని భయభక్తులు కలిగి ఉంటే 5 దీర్ఘాయువు చూస్తాం. 6 ఆశీర్వాదాన్ని చూస్తాం. 7 బాధ్యతను చూస్తాం. 8 క్రమశిక్షణ చూస్తామండి. ఎందుకంటే దేవుడి మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుడి మనము భయభక్తులు కలిగిన వారిగా. సమయంలో కూడా భయభక్తులు కలిగి దేవుడి నడిచాడు. ప్రవక్త కావాల్సిన తల్లి కన్న తల్లి కన్నీరు ప్రార్థన చేసింది. యోసేపు గారు కూడా అపాయంలో ఉన్నప్పుడు ఆయన బోధలో పెంచబడ్డాడు. ఎందుకంటే అనేక సమస్యలు వచ్చిన దేవుడు మాత్రము ఆయన విడిచిపెట్టలేదండి. రాత్రి చెప్పేది ఏంటంటే మొదటిగా దేవుడు ఆజ్ఞను పాటిస్తూ అగ్నికొండంలో రక్షించిన దేవుడు మొదటిగా సమూయేలు శ్రమలు ఉన్నప్పుడు రక్షించాడట. 2 యోసేపు శ్రమలు ఉన్నప్పుడు రక్షించాడట. అటువంటి దేవుడు మనకి రాత్రి ఉన్నాడని వాక్యం ముగిస్తున్నాను తెలియజేస్తూ ఈ రాత్రి మీరందరూ కూడా కుటుంబం కలిసి భయభక్తులు కలిగి ఉండమని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఎందుకంటే రాసుకోండి. సంకీర్తన 6:24, 26 ఏదో నిన్న ఆశీర్వదించి కాపాడును కాక అంటున్నాడు. కీర్తన 119, 14 నేను నన్ను భయంకరంగా పుట్టించిందని రాసుకోండి. నిర్మాణము చేసి ఉన్నారు. 3వదిగా కీర్తన 118, 24 యెహోవా నియమించిన దినము దీని మీరు ఉత్సాహించి సంతోషించండి అంటున్నాడు. ఇర్మీయా గ్రంథము 29:13 మీ క్షేమము ఇతరుల క్షేమాన్ని కోరుకోండి, పక్కింటి వారి క్షేమాన్ని కోరుకోండి, గ్రామ క్షేమాన్ని కోరుకోండి, దేశ క్షేమాన్ని కోరుకోండి, మీ క్షేమాన్ని నేను కోరుకుంటాను అంటున్నాడు. సామెత 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగునట్టున్నాడు. కీర్తన 144:12 మా కుమార్తెలు రాజభవనంలో చిరపక్క అరీతిగా ఉండాలని, అలంకరించబడిన రీతిగా ఉండాలని, మూల స్తంభంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. అపోస్తలుల 2:17 మీ కుమార్తెలు ప్రవచించేవారుగా ఎదగాలని, ప్రార్థనలో ఎదిగేవారుగా ఆత్మ సంచరిస్తాడని ప్రార్థించడం మాత్రం నేను కోరుకుంటున్నాడు. అలాగే ప్రసంగి 12:1 యవన కాలం ముందు దేవుని సృష్టికర్త స్మరణ తెచ్చుకోమంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతిరోజు దగ్గర కూడా. అలాగే సామెతలు 1:7, సామెత 14:20 జ్ఞానము మరియు జీవములో మన కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కీర్తన 108 వరకు మేలుకరంగా దేవుడు మార్చాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ వాక్యం దేవుడు జీవించిన దాక. ఆమేన్. ప్రార్థించిన
సంతోషముగా 2 చేతులు పలుకు స్తోత్రం చెప్పుకోవాలండి. సమయంతో ఎక్కువ విషయాలు మనం ఉన్నాం. మీరు ఎలా ఉండాలో ఎలాగా నడుచుకోవాలో అనేక విషయాలు మనము తెలుసుకుని ఉన్నాము. ఒక మాట తెలియజేసి నేను కూడా విషయాలు తెలియజేస్తూ ఉంటాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనం దాకా చదవండి. నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములు శాంతిని నీకు కలుగుజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయక వాటి కంఠభూషణముగా ధరించుకొను. ఈ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడలను అనిపించుకుంటాడు అంటున్నాడు. స్తోత్రం చెప్పాలండి. ఇక సమయం అంది ఈ సామెతల గ్రంథంలో చదివిన వాక్యాన్ని బట్టి ఏ ఉపదేశం అని వినాలి? నా కుమారుడా నా ఉపదేశమును మరొకంటున్నాను. ఎందుకంటే
ఇందాక చీము సాక్షి చెప్పేది కదా పాట గురించి, పొద్దున చెప్పింది మరి సాయంత్రం వచ్చిపోతాం. అంటే దేవుని యొక్క వాక్యము కొన్ని విషయాలు మనము పిల్లలకు కంఠోపాఠాన్ని నేర్పించాలి. ఇప్పుడు వాక్యం ఉందనుకో, స్కూల్ వచ్చిన తర్వాత బైబిల్ తీయాలి, సెలవు కాదు. ముందు వచ్చే రాగానే ఏం చేస్తారంటే సెలవు తీస్తారు. కానీ బైబిల్ తీసి వాక్యాన్ని చదువుకొని ఈ పదవి ఉపాధ్యాయులు ఏ పాఠాలు ఇచ్చారో వాటి గురించి వాక్యం ద్వారా కంఠోపాఠం చేస్తూ ఈ రోజు నాకు ఇచ్చినటువంటి పాఠములో ఏదైనా మర్చిపోతానేమో ప్రభావాన్ని జ్ఞాపకం ఉండేలాగా దేవుడిని అడగాలి. ఎందుకంటే ఆయన ఉపదేశం చాలా ఉన్నతమైనది, ఆయన వాక్యము చాలా జ్ఞానము గలది. ఆయన అడిగితే జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తాడు. బైబిల్లో పాత నిబంధనలో జ్ఞానం ఎవరు కోరుకున్నారు, ఎవరికి ఇచ్చాడు? దేవుడు. ఎవరు ఇచ్చారమ్మా? సొలొమోనుకు అడిగాడు, ఇచ్చాడు. ధనాన్ని అడిగాడా? లేక బంగారం వెండి నాణ్యాలు అడిగాడా? లేక పొలాలు అడిగాడా? ఏది అడగలేదు. కనీసం రాజు నుండి కూడా తోటి రాజులు కూడా శత్రువులుగా ఉన్నప్పుడు కూడా వారి ప్రాణాలు కూడా అడగలేదు. దేవుడు అన్నాడు, నీవు జ్ఞానమును కోరి ఉన్నావు కనుక నీ ముందున్న రాజుల కంటే, నీ వెనకటి రాజుల కంటే నీవు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడువు, నీకు ఇస్తున్నాను కనుక జ్ఞానముతో పాటు కూడా సకల ఐశ్వర్యములు నీకు ఇస్తున్నానని చెప్పి తెలియజేశాడు. కానీ ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా భక్తి ఉండాలి. ఎంత జ్ఞానం ఉన్నా భక్తి లేకపోతే జ్ఞానము రాదు. భయము లేకపోతే అసలే జ్ఞానం ఉండదు. అంచేత భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడను అన్నది. అంచేత మనము నేర్చుకోవలసింది ఆయన ఉపదేశం మనం ఏం చేయాలంటే మరవకూడదు. అది ఎప్పుడు వరకు ఉండాలి? మనకి జ్ఞాపకము, మన ఆయుష్ ఉన్నంత వరకు, బ్రతికినంత కాలము కూడా. ఒకవేళ మర్చిపోతే దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి భక్తుల విశ్వాసముతో ఉండాలి. ఇదే వాక్యంలో మనకు ఏం తెలుస్తుందంటే ఒక 4 మాటలు కనబడుతూ ఉన్నాయి. మొదటి మాట ఉపదేశమును మరవద్దంటున్నాడు. రెండవది ఉపదేశమును మర్చిపోకుండా ఉండాలంటే దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. తర్వాత రెండవది వాక్యం మరవకూడదట. వాక్యం చదువుతానే ఉండాలి. చదివేకోది కూడా మనకి జ్ఞానము దేవుడు మనకిస్తాడు. మనం చదవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు వినుము, దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలని మాటలు? ప్రతి ఒక్క హృదయంలో కూడా ఉండాలి. అంచేత దేవుని యొక్క మాట హృదయంలో లేకపోవటం వలన యవనస్తులు సూడిపోతానికి కారణం ఉంటుంది. అందుకని దేవుని యొక్క మాట ఎప్పుడైతే మనలో ఉంటుందో
ఆ మాట ఏం చేస్తుందంటే ప్రతి క్షణమును కూడా నిన్ను బంధిస్తూ ఉంటుంది. నీకు వచ్చిన తప్పుడు ఆలోచనను బట్టి, నీకు వస్తున్నటువంటి అనాలోచన నుండి తప్పించి నీలో ఉన్నటువంటి మాట, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను తేటగా ఆరోగ్యకరముగా దేవుని వైపును మాత్రమే నడిపిస్తుంది. అలా నడిచిన వారు బైబిల్లో ఉన్నారు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ప్రయాణం చేస్తూ వారి మీద సముద్ర ప్రయాణం చేసుకుంటూ కొన్ని శ్రమలు పడి ఏదో విధంగా ఒడ్డున పడ్డాడు. అంటే ఒడ్డు మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత సువార్తికుడైనటువంటి ఫిలిప్పు ఇంటికి రావడం జరిగింది. ఆ ఇంటికి వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 21:8 లేఖనంలో కనబడుతున్న వాక్యం. అపోస్తుల కార్యాలు 21:8 లేఖనంలో ఆ ఫిలిప్పు ఇంటికి వచ్చినప్పుడు మరునాడు మేము బయలుదేరి ఆ ఫిలిప్పు ఇంటికి వచ్చినప్పటికీ కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 9 కుమార్తెలు ఉన్నారు. ఈ 9 కూడా ఏం చేసేవారు? ప్రవశించేవారు. అంటే ఎప్పుడు కూడా ప్రార్థనలో దేవునితో వాక్యముతో సహవాసము కలిగి ఉన్నారు. అందుని బట్టి ఆ పిల్లలకు దేవుని యొక్క వాక్యములో సంపూర్ణముగా పెంచేది కనుక. అంటే పిలుపు దేవుని యొక్క అంటే క్రీస్తు యొక్క శిశువుడు. ఆ శిశువులో ఉండి ఆయన నేర్చుకున్నాడు. తన 9 పిల్లలు కూడా చిన్నతనం నుంచి కూడా చక్కగా దేవుని యొక్క జ్ఞానంలో నేర్పించాడు. నడవడానికి తాను విశ్వాసాన్ని కనబరిచాడు. అంచేత పిల్లలు చిన్నతనం నుంచి కూడా ప్రార్థన నేర్చుకున్నారు. తర్వాత వాక్యాన్ని చదివారు, వాక్యాన్ని అనుసరించారు. ఆ తర్వాత వాళ్ళు 18 కొద్ది కూడా ప్రవచనాల్లోకి వెళ్ళిపోయారు. ప్రవచనాల్లోకి వెళ్ళిపోవడం అంటే మాటలు కాదు. అది ఎంత భక్తి చేస్తే, ఎంత సాధన చేస్తే ప్రవచనం వస్తుందో అది ఆలోచన చేయాలి. అంచేత పిల్లలు అక్కడ వరకు వెళ్తా లేదు. వెళ్ళకపోవడం కారణం ఏంటంటే ఇదే కారణం. వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడ తీసుకొస్తుంది. అంచేత ప్రతి ఆడపిల్లలు కూడా పిలుపు కుమార్తెల వల్ల దైవ జ్ఞానము కలిగి ప్రవశించడానికి, ప్రార్థించడానికి. ప్రవచనం ఎప్పుడు వస్తుంది చెప్పండి పిల్లలకి మీదకి? ఎప్పుడు వస్తుందంటే ప్రార్థనలో ఎక్కువసేపు గడిపే కొద్ది కూడా ప్రవచనం వస్తూ ఉంటుంది. కానీ అంతవరకు వెళ్తున్నారా? లేదు. వెళ్ళాలంటే అది సమయం కేటాయించాలంటే ఇది అసలే ఒప్పుకోదు. సమయం కేటాయించడానికి ఇది ఒప్పుకోదు. అందుకే దీన్ని పక్కన పెడతాను. భక్తి మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడే మన పిల్లల ప్రయోజనకర్తలుగా మన కళ్ళ ముందు మనకంటే ఎక్కువ ఆధ్యాత్మికమైన జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఈ పిలుపు కుమార్తెలు 9 కూడా ఏం చేశారంటే పౌలు గారు తన బృందంతో ఇంటికి వెళ్ళినప్పటికీ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు పలికేస్తున్న ప్రవచనాలు చాలా సంతోషించాడు పౌలు గారు. ఎందుకంటే పిలుపు నీ కుమార్తెలు చాలా ధన్యులు. అంత భక్తిలో ఉన్నారు కనుక నీ విధానము, నీ భక్తి, నీ ప్రేమ, దేవుని జ్ఞానములో నీవు కలిగి ఉన్నావు కనుక నీ పిల్లలకు వచ్చిందంట. అలాగే పౌలు గారు ఏం చేస్తారంటే తిమోతి గురించి ఆయన అమ్మమ్మను, ఆయన తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ అమ్మమ్మ అయినటువంటి అవ్వలో నుండి ఆ విశ్వాసం నీ తల్లిలోకి వచ్చింది. నీ తల్లిలో ఉన్న విశ్వాసం నీలోనికి వచ్చింది. మరి తండ్రికి వచ్చిందా? తిమోతి తండ్రికి వచ్చిందా విశ్వాసం? రాలేదు. ఎందుకంటే ఆ విశ్వాసం రావాలంటే, ఆ దైవజ్ఞానం కావాలంటే ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటారో, ప్రార్థనా పడు అయి ఉంటారో
వారిలో నుండి ఆ భక్తి వస్తుంది. ఆ భక్తి నేర్చుకోవాలంటే మనము పిలిపి కుమార్తెల వలె మన పిల్లలను సిద్ధపరచాలి. అలా సిద్ధపరచాలంటే ముందుగా మనకి ఏం కావాలి? మన ప్రార్థనా పరులై ఉండాలి, వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి, వాక్యంలో కొన్ని మాటలు మనమే కంఠోపాఠం చేయాలి, మన పిల్లలు కూడా నేర్పించాలి. ఇప్పుడు సభలో ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త తీయకూడదు కానీ యోహాను సువార్త 5:24 ఏముంది? నా మాట విని నన్ను పంపిన వాడిని అని విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాట కంటపడం చేయి అమ్మాయి, ఆ వాటిని కంటపడం చేయి పడవి. నువ్వే కాదు, పిల్లలందరూ కూడా చేయొచ్చు. ఆ జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగితే కొన్ని లేఖనాలు మనకి ముద్రితలు ఉంటాయి. ఇప్పుడు చదవబడినటువంటి 6వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? చదువుకి అందాక మీ హృదయములో ద్వితీయోపదేశకాండం నీ హృదయములో అక్కడికి వచ్చేది కదా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు నీ మాటలు నీ హృదయములో ఉండాలి. ఎక్కడ చెప్పడం మాటలు? ఎక్కడ ఉండాలి మాటలు? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటేనే అవి నిన్ను ప్రయోజనకర్తలుగా చేస్తుంది. ఆ వాక్కు ఎప్పుడైతే హృదయంలో ఉందో మన ప్రవర్తనే మారిపోతుంది. 119:9 ఉంది కదా, యవనస్తులు దేని చేత తన నడకలను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యము చేతనే కదా అంటాడు. ప్రవర్తనైనా నడకైనా మన భక్తి అయినా మనం చూసుకోవాలంటే ఆ వాక్యము ద్వారా తప్ప మనకి ఆధారం ఇది కూడా మనకి లేదు. అందుచేత ప్రతి ఒక్కరము కూడా ఈ మాటలు మనం చదవాలి, మన పిల్లలకి తెలియజేయాలి, నేర్పించాలి. ప్రతి మాట కూడా మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యము ఆ పిల్లలు కూడా ఒక అయస్కాంతంలాగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఎన్నో లేఖనాలు కంఠోపాఠాలు కూడా నేర్చుకుంటారు. అలా నేర్చుకోవాలంటే సాధన చెయ్యాలంటే ఏం చేయాలి? ముందుగా మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో వాక్యం చదివేటప్పుడు వాక్యాలు, లేఖనాలు, అధ్యాయాలు, వచనాలు, ఆ మాటలు కూడా మన జ్ఞానానికి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం పొందాలంటే మనకు కొంచెం సమయం పెట్టినా కానీ దాని సాధన మాత్రం విడిచిపెట్టకుండా మన ముందుకి భక్తిలో ఉండాలి. అలాంటి పిల్లలుగా పిలుపు కుమార్తెలు ఎలాగైతే ఎదిగారో అలాగే మనకి కలిగిన పిల్లలు కూడా అంతవరకు మనం నడిపిస్తే వారు రాబోయే తరానికి మాదిరికరముగా ఉంటారు. స్తోత్రం చెప్తారు. ఎస్తేరు ఎందుకు అంత భక్తిలో పెరిగిందంటే ఆమెకు తల్లిదండ్రులు లేకపోయినప్పుడు కూడా పెనతండ్రుల దగ్గర మంచి భక్తిగా పెరిగింది. పెరిగిన తర్వాత ఆమె విశ్వాసం సంపాదించుకుంది. ఎందుకంటే భవిష్యత్తులో అపాయకరమైన సంగతి ఎదురైంది, భయంకరముగా. ఆ సంగతి ఏంటంటే యూదులందరినీ కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వార్త ఎప్పుడైతే వెళ్ళిందో ఆమెతో పాటు కూడా ఆమె చెలికత్తులు అంటే ఎవరు? చెలికత్తులు అంటే స్నేహితులు. వాళ్ళందరినీ కూడా సమకూర్చి 127 సంవత్సరాల్లో ఉన్న యూదులందరినీ కూడా ఏ ఒక్కరిని నిగలసొద్దని చెప్పండి ఆమాను రాజు చేత ఒక అధికారపు ఉంగరం చేత ముద్ర వేయించారు. అయితే ఆ వార్త విన్నప్పుడు
ఎస్తేరు ఏం చేసిందంటే ఆమె ప్రార్థనా పరురాలు కనుక దేవుడి గురించి తెలుసుకుంది కనుక దేవుడు ఎరిగింది కనుక ఆ భక్తి అంటే ఉపవాసం ఎలా చేయాలో నేర్చుకుంది కనుక ఆమె యవ్వన కాలంలోనే ఆ భక్తి విశ్వాసాలు కాపాడుకుంటూ ఉపవాసము చేస్తూ యూదులందరి మీదకి వచ్చిన గొప్ప శిక్షను ఏ రాజు అయితే ఉంగరము చేత ముద్ర వేశాడో చంపటానికి అధికారం ఇచ్చాడో అదే రాజు మరలా ఏం చేశాడు, శాసనాన్ని మార్చేశాడు. ఎవరి వల్లది? ఎస్తేరు చేసిన ప్రార్థన. అలాగే మన పిల్లలు ఒక ఎస్తేరు వలిగా ఉండాలని, తర్వాత సమర్పణ కలిగిన బిడ్డలుగా ఉండాలని. యొక్క కుమార్తె సమర్పణ కలిగిన బిడ్డగా ఉంది. ఏకైక ఒకే ఒక కుమార్తె. అయితే ఆ కుమార్తెను ఎప్పుడైతే యుద్ధంలోంచి నేను ఇంటికి వెళ్ళి యుద్ధాన్ని జయించి ఇంటికి వెళతానో, నాకు ఇంటి దగ్గర నుంచి ఎవరైతే ఎదురు వస్తారో వారు నీకు బలిస్తాను చెప్పని అన్నాడు. నేను యుద్ధం జయించేసి ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. కానీ కుమార్తె ఎదురొచ్చింది. మరి ఆయన అనుకున్న మాట ఏం చేయాలి? నెరవేర్చాలా లేదా ఆగిపోవాలా? చూస్తే కన్న కూతురు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఈ యొక్క కుమార్తె ఎందుకు బైబిల్లో రాయబడి ఉందంటే మహా యవనస్తురాలు, మహాభక్తి పరురాలు, ప్రాణాలకు తెగించి చేసే భక్తి చేస్తూ ఉంది కనుక నా తండ్రి ఏదైనా చెయ్యాలంటే దేవుని పక్షాన్ని చేస్తాడు తప్ప ఇంకో విధంగా చెయ్యడు కనుక అంతా దేవుడు చూసుకుంటాడని చెప్పని దేవునికి అప్పచెప్పుకుంది. అందుకని ఆ యొక్క కుమార్తె ఒక సమర్పణ కలిగిన బిడ్డగా ఉంది. అలాగే మన పిల్లలు కూడా దేవుని కొరకు సమర్పణ కలిగిన వారిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి మన సహాయము పొందుతాడు. స్తోత్రం చెప్పాలి అని చెప్ప ఈ పిలుపు కుమార్తె నలుగురు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా ప్రవశించే వాళ్ళు ఉన్నారు. ప్రవశించాలంటే ఒక ఏం కావాలి? వాళ్ళకి భక్తి కావాలి, ప్రార్థన కావాలి, వాక్యం చదవాలి. అలాగే అన్నిటిలో కూడా మనము ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ ఉండాలి. చూడండి, ఒకే క్లాసులో ఉన్నటువంటి పిల్లలు అలాగే ఉండిపోతా. ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాస్? 9th క్లాస్. ఇప్పుడు 9th క్లాస్లో వచ్చిందంటే కొంచెం వయసు పెరిగింది కదా, ఒక స్థాయిలో వచ్చింది కదా. లేదా 1వ క్లాసులో ఉన్న ఆ స్థాయిలో ఉండిపోయిందా? లేదు. అలాగే భక్తిలో కూడా మనం ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదుగుతూ ఉండాలి. ఎదగాలంటే ఈరోజు ఒక అధ్యాయం చదివితే రేపు ఒక అధ్యాయం చదవాలి, లేకపోతే రేపు 2 అధ్యాయం చదివితే ఎల్లుండు 4 అధ్యాయాలు చదవాలి. అలాగే భక్తిలో వాక్యంలో కూడా అలా ఎదుగుతూ ఉండాలి. అప్పుడే వారికి జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే దేవుడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుందో దాన్ని బాగా అనుభవించాలి. అనుభవించాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా చదవాలన్నమాట. అందుచేత దీంట్లో ఉన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మరి ముందుకు ఇచ్చిన వాక్యం కానీ ఇప్పుడు తెలియబడిన వాక్యం కానీ మరి పళ్ళ విషయంలో కాకుండా మనందరూ యవనస్తులందరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే వారు ఒక స్థాయికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే దేవునికి వారే సమర్పణ అయిపోతారు. దేవుని కొరకు వారే సమర్పణ చేసుకుంటారు. ఆ స్థాయికి రావడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్తాము. అది రాత్రికాల సమయంలో మరి ఏర్పాటు చేసినటువంటి కోరికను దేవుని మహిమకరముగాను అలాగే బాల కుటుంబానికి కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ కృపాక్షేమాలు శ్రీని కుటుంబానికి, కొన్నేళ్ళ కుటుంబానికి, అలాగే మరి ఇందాక సాక్ష్యం చెప్పినట్లుగా సుగంధం గారు అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధ కలిగి విశ్వాసముతో మరి మందిరములో దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించే మనసులు అందరికీ ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును కాక.
ఆమేన్. హల్లెలూయా. ఇది తీసేపోండి.